చర్చిలు మసీదులు ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ వేదాల్లో యేసు ఉన్నాడు, పురాణాల్లో మహమ్మద్ ఉన్నాడు అంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పుకొస్తూ నాంబోతుల్లా వీధుల్లో పడి ఇళ్లమట్టి తిరుగుతూ హిందువులను మత మార్పిడి చేస్తా ఉన్నారు. వాళ్ళు అచ్చోస్ నాంబోతుల్లాగా ఎవరు చచ్చిపోతే ఆడి దగ్గర ఒక దుప్పటి కప్పేసి దాన్ని ఒక దర్గా చేసేస్తున్నారు. యువతల మతస్థుల్ని యువతల వ్యక్తుల్ని కించపరిచేలాగా మాట్లాడడం కరెక్ట్ అంటారు? నా మతం కాకపోతే చంపేసి, నా దేవుడిని పూజించకపోతే నరికేసి, ఆడు సొంత కొడుకైనా సరే, కన్న తల్లి అయినా సరే, కౌగిటి నిలిచిన భార్య అయినా సరే చంపేయమని చెప్తుంది. మీ వీడియో చాలా మంది చూస్తారు కదా, అందులో క్రైస్తవులు ముస్లింలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తారు. మీ ఛానల్ వేదికగానే వాళ్ళతో డిబేట్ చేస్తాను నేను. అసలు ఇన్ని మతాలు ఎందుకు అవసరమా? క్రిస్టియానిటీ అసలు అవసరం, మానవాళికే అవసరం క్రిస్టియానిటీ. ఇస్లాం గుడి అనక రాసామి, గుడి అనక అది రాసలీలలు. తేజ గారు విత్తనం చేయకూడదు. మీరు అదే అంటున్నా, మీరు అడిగే క్వశ్చన్ అవసరం. అలా నిత్యానంద 10 మంది ఆడవాళ్ళతో తిరుగుంటే ఖచ్చితంగా నేనే తప్పు అంటాను. వాళ్ళిద్దరు ఏ విధంగా ఉంటే మీకేంటి బెడ్రూమ్ లో? అంటే బెడ్రూమ్ లో బెడ్రూమ్ అంటారు అదండి. బెడ్రూమ్ మరి విజువల్ చూడలేదు మీరు? చూసాను. అది బెడ్రూమ్ అంటారు. తర్వాత 10 మందితో వాడేం పడుకున్నట్టు ఎక్కడ దొరకలేదు. అండ్ జాగ్రత్త పడ్డాడు. తెలిసి తెలియకుండా ఏది పడితే అది మీ రేటింగ్ కోసం అట్లా మాట్లాడేది ఇల్లాజికల్ గా ఉంటుందని మీకు కూడా తెలుస్తుంది. బట్ స్టిల్ ఎందుకో మరి పిడివాదం చేస్తున్నారు మీరు. సబ్కా మాలిక్ ఏకే హై. ఎవడైతే నాకు షిరిడి సాయిబాబా అండి. ఎవడైతే నాకేంటి? ఆయన మన హిందూ ధర్మం సంబంధించిన ఆయన కదా. నేను చెప్పలేదు అన్నమాట. మరి ఆయన ఎందుకు ఆయన గురించి సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పిన సాయి అల్లా మాలిక్ అని చెప్పాడు కొనసాగింపు. నేను అదే అడుగుతాను, మీరు పేరు చెప్పండి. అంటే ఇప్పుడు షిరిడికి వెళ్ళకూడదు అంటారా? అరే వెళ్ళొద్దనే చెప్తున్నా నేను. షిరిడికి అంటారా ఏంటి అంటున్నా, చాలా సార్లు చెప్తా, మళ్ళీ చెప్తున్నా. షిరిడికి వెళ్ళకూడదు. నమస్కారం సార్. నమస్కారం అండి. హిందూ జనశక్తి ట్రస్ట్ అధ్యక్షులు. అసలు హిందూ జనశక్తి దాంట్లో ఎప్పుడు మొదలుపెట్టారు, అసలు దాంట్లో చేసే కార్యక్రమాలు ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ హిందూ జనశక్తి అనే సంస్థని 2014లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మొదట్లో కేవలం ఫేస్బుక్ పేజ్గా స్టార్ట్ చేసిన ఈ సంస్థ 2017లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా శక్తి వంచన లేకుండా సనాతన ధర్మం బాగుండటానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. అందులో మేజర్గా సనాతన ధర్మానికి ఈరోజు ఎదురవుతున్న ఇబ్బంది ఏంటంటే సనాతన గ్రంథాల యొక్క వక్రీకరణ. అంటే హిందూ గ్రంథాలను వక్రీకరిస్తూ వేదాల్లో యేసు ఉన్నాడు, పురాణాల్లో మహమ్మద్ ఉన్నాడు అంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పుకొస్తూ హిందూ గ్రంథాల వెలుగుల్లో వాళ్ళ మతాల్ని ప్రచారం చేసుకునే పనులు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ వక్రీకరణల నుండి హిందూ గ్రంథాల వాస్తవాలు ఏమిటి అనేది చెప్తూ హిందూ సమాజానికి జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. దాంతోపాటు మత మార్పిళ్ళు అతి పెద్ద సమస్య. ఈరోజు క్రైస్తవులు ఒక రకంగా మాయమాటలు చెప్తూ హిందూ దేవీ దేవతల మీద విష ప్రచారం చేస్తూ ఇంకొంతమందిని భయపెడుతూ ఆశ పెడుతూ మోసం చేస్తూ, అంటే కొబ్బరి నూనెని, కర్చీఫ్లని, రోగాలు తగ్గిస్తాం, రొస్టులు తగ్గిస్తామంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ, లేకపోతే ఈ రాజ్యాంగం మాకు మత స్వేచ్ఛ ఇచ్చింది అంటూ అచ్చోస్ నాంబోతుల్లా వీధుల్లో పడి ఇళ్లమట్టి తిరుగుతూ హిందువులను మత మార్పిడి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవులు ఇక ముస్లింలు చూసుకున్నట్లయితే లవ్ జిహాద్ ప్రధానంగా, అంటే హిందూ ఆడపిల్లల్ని ముస్లిం అబ్బాయిలు వెంటపడి ప్రేమలోకి దింపి ప్రేమ ముసుగులో వాళ్ళని మత మార్పిడి చేయటం, లేకపోతే పెళ్లి చేసుకుని మత మార్పిడి చేయటం, లేదా మత మార్పిడి చేసిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇవన్నీ నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి హిందూ సమాజానికి అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైతే ఇలాంటివి బలవంతంగా జరుగుతూ ఉన్నాయో అటువంటి వాటిని అడ్డుకోవటానికి మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అక్రమ కట్టడాలు. ఈ రోజున దేశంలో అతి తక్కువ జనాభాగా మైనారిటీలుగా చెప్పబడుతున్న 2 మతాలు అత్యధిక ప్రార్థనా మందిరాలు కలిగి ఉన్నాయి. అంటే ఒక జిల్లాలో ఒక 7,000, 6,000 గుళ్ళు ఉంటే 15,000 చర్చిలు, 20,000 చర్చిలు, లేకపోతే మసీదులు, దర్గాలు కలిపి అయ్యి ఒక 10,000, 8,000 అట్లా ఉంటుంది. పేరుకి సంఖ్య పరంగా చూస్తే వీళ్ళు మైనారిటీలు, కానీ ఆక్రమణ పరంగా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు, చర్చిలు, మసీదులు, దర్గాలు అని చెప్పి. చర్చిలు మసీదులు ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? నాకు వచ్చిన నష్టం ఏంటనేది నేను తర్వాత చెప్తానండి. ఈ దేశంలో ప్రతిదానికి ఒక రూల్ ఉంది. అంటే ప్రతి వాడు కూడా పొద్దున్న లేచిన కాడి నుంచి ఒకే మాట మాట్లాడతాడు. మేము రాజ్యాంగం ప్రకారం తింటాం, రాజ్యాంగం ప్రకారం వెళ్తామని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అన్ని రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నప్పుడు ఒక చర్చ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలని రాజ్యాంగం చెప్తుంది, ఒక మసీదు కట్టుకోవాలంటే పర్మిషన్ ఏ విధంగా ఉండాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. మరి ఆ నామ్స్ అన్ని పాటించుకుంటే ఎవరికి నచ్చిన చోట అడుగు, మాకు డబ్బు ఉంది కాబట్టి మేము కట్టేసుకుంటాం, మాకు విదేశాల నుంచి ఫండ్ వస్తుంది కాబట్టి మేము కట్టేసుకుంటాం అని కూర్చుంటే అది లాభమా నష్టమా అని చెప్పేసి లెక్కేసుకుంటాం. మేము ఆగం. ఎందుకంటే నాకు అది బిజినెస్ కాదు, ఎమోషను.
నేను దాని గురించి ఆలోచిస్తాం. అంటే ఈ దేశంలో అనేక ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలను ఒక్క దేవాలయాన్ని కూడా ప్రభుత్వాలు కాపాడట్లేదు. ఆ దేవాలయంలో ఒక్కటి కూడా హిందువుల చేతిలో ఉంచట్లేదు. అన్ని కూడా ప్రభుత్వాల ఆదాయం పెరిగిన వెంటనే కబ్జా చేసేస్తాయి దేవాదాయ శాఖ పేరుతోటి. మరి మిగతా మతాలకు సంబంధించిన వాటిని మాత్రం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో వదిలేస్తా ఉన్నారు. మరి దీన్నప్పుడు మేము చూస్తే ఎందుకు ఊరుకోవాలి మీరు చెప్పండి. అంటే అయితే ఈ దేశం అంటే ఈ దేశపు ప్రభుత్వాలు కావచ్చు, ఈ దేశం కావచ్చు, సెక్యులర్ అయితే గనక అన్ని మతాలను సమానంగా చూడండి. అయితే అన్ని మత కేంద్రాలని మీ కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే హిందువులది కూడా మీ కంట్రోల్లోంచి వదిలేయండి. అలా కాకుండా వాడిని కట్టుకోమని వదిలేస్తుంటే వాళ్ళు అచ్చోసి నాంబోతుల్లాగా ఎవడు చచ్చిపోతే ఆడి దగ్గర ఒక దుప్పటి కప్పేసి దాన్ని ఒక దర్గా చేసేస్తున్నారు. ఎవడు చచ్చిపోతే అక్కడ ఒక సిలువ పాతేసి దాన్ని చర్చిలాగా దాన్ని కూడా మత ప్రచారానికి వాడేస్తా ఉన్నారు ఈ దేశంలో. అంటే కొన్నాళ్ళు పోతే ఇలా పాతుకుంటూ వెళితే ఈ దేశంలో మనుషులు బతకడానికి కూడా ప్లేస్ మిగలదు. సవాల్ కప్పెడటానికి ప్లేస్ దొరకదు కొన్నాళ్ళకి. అంటే మొత్తాన్ని చూసుకుంటే హిందూ సాంప్రదాయం అంటే హిందూ మతమే పెద్దది. దేశం మొత్తం మీద చూసుకుంటే హిందూ మతమే పెద్దది. ఇప్పుడు దీంతో పాటుగా పాపులేషన్ క్రిస్టియన్లో పెరుగుతుంది, ముస్లిమ్స్లో పెరుగుతుంది. మరి దీంట్లో పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ వీళ్ళని అడ్డుకోవట్లేదు, మమ్మల్ని అడ్డుకుంటున్నారని మీ యొక్క వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అడ్డుకోవడానికి గల కారణం ఏంటి ప్రత్యేకంగా? అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ. ఒకటి ఓటింగ్ పర్సంటేజ్ అండి. రెండు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనీ అండి. ఈరోజు హిందువులు అత్యధిక జనాభా హిందువులు అని చెప్పేసి చాలా మంది మురిసిపోతూ ఉంటారు. నిజానికి హిందువులు అత్యధిక జనాభా ఉన్నారేమో ఈ దేశంలో ఇప్పటికీ కూడా. కానీ హిందువులు అత్యధికంగా ఉన్న జనాభాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా లేరు. ఈ రోజున హిందువులు స్వతంత్రం వచ్చినప్పుడు ఇక్కడ 94% ఉండేవాళ్ళు. మిగతా అందరూ కలిపి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అందరూ కలిపి బ్యాలెన్స్ 6% ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున హిందువుల పరిస్థితి 68.6%కి వచ్చింది. అంటే దాదాపు 32% ఎవరున్నారో మీరు చూడండి. పెరిగిందంటారు. జనాభా పెరుగుతూ ఉంది. జనాభా పెరుగుతుందని చూస్తున్నారు, జనాభా తగ్గుతుంది. హిందువుల జనాభా తగ్గుతుంది. అయితే ఇంతమంది హిందువుల్ని మత మార్పిడి ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే హిందువులకి ఆలయానికి వెళ్ళే స్వేచ్ఛ లేదు. మిగతా మతాల కేంద్రాల వాళ్ళు అందరూ కూడా వాడు చర్చికి ఫ్రీగా పోవచ్చు. చర్చికి వెళ్ళాక పాస్టర్ 10% అంటాడు, 20% అంటాడు, దోచుకుంటాడు. వాడికి దోచిపెట్టేది వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. వాడు దాన్ని మత ప్రచారానికి కొంత వాడుతున్నాడు. అలాగే మసీదులకు పోతే జకాతో ఏదో కడతా ఉంటారు, కానీ అది ఎవరు కూడా వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి ఏమీ కట్టరు. అలాగే మసీదుకి పోయేవాళ్ళు లోపలికి డబ్బులకి టికెట్ కట్టి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, టికెట్ తీసుకుని ప్రసాదాలు కొనుక్కుని బయటకు రావాల్సిన అవసరం లేదు, అట్లాంటిది ఏదన్నా ఉంటే కూడా. కానీ మా గుళ్ళోకి మేము వెళ్ళాలి అంటే బయట దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. దర్శనానికంటే ముందు బండి పార్కింగ్ టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. ఆ బండి పార్కింగ్ తర్వాత చెప్పులు పెట్టుకోవాలంటే కూడా దానికి ఒక టోకెన్ కొనుక్కోవాలి. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అర్చన కావాలంటే, అష్టోత్తరం కావాలంటే, అభిషేకం కావాలంటే, శాస్త్రనామం కావాలంటే మేము టికెట్ కొనుక్కోవాలి. చివరికి టెంకాయ కొట్టాలంటే కూడా ₹2, ₹10 టికెట్లు ఉంటాయి గుడిని బట్టి. అంతా అయిపోయి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక గుడిలో ప్రసాదం తినాలంటే కూడా మేము కొనుక్కునే తినాలి, మాకు ఎవడో ఫ్రీగా పెట్టట్లేదు. ఈ దేశంలో ఆర్టికల్ 25 ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అంటారు. మరి నాకు నచ్చిన మతాన్ని నేను పాటించడానికి నాకు ఎందుకు ఇంత ఖర్చు? అందరికీ ఉన్న మత స్వేచ్ఛ నాకెందుకు లేదు? నా మత స్వేచ్ఛ నాకు ఎందుకు ఇంత కాస్ట్లీ అవుతుంది? అంటే ఇతర మతస్థులు సంఖ్య పెరుగుతుందనే మీ బాధ, లేదంటే ఉన్న మతంలో దేవాలయాలకు వెళ్ళాలంటే ఇటువంటి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని బాధ? ఒక బాధ కాదండి, హిందువులకి ప్రతిదీ బాధే. నేను ఇంకా పూర్తి చేయలేదు, యాక్చువల్లీ సగం చెప్పాను. ఇది హిందువులకు కలుగుతున్న ఇబ్బంది. హిందువులు ఇంత కష్టపడి హుండీల్లో డబ్బులు వేస్తూ ఉంటారు అక్కడ అన్ని కొనుక్కుని కూడా. ఆ హుండీల్లో డబ్బులతో మాకు కొత్త కొత్త గుళ్ళు నిర్మాణం చేయరు, పాడైపోతున్న గుళ్ళని బాగు చేయరు. ఎందుకంటే ఈ దేశంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకొని దేవాలయాలు 20,000కి పైచలకు ఉన్నాయంటే మీకు నమ్ముతారా? ఉన్నాయి. కానీ ప్రార్థనలు లేని మసీదులు, మూతబడిపోయిన చర్చిలు మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూడరు. కారణం ఏంటంటే చర్చి కట్టుకునేవాడికి, ఆ చర్చి తరఫున విచ్చలవిడిగా ప్రచారం చేసేవాడికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి, ఇక్కడ దశంభాగాలు వస్తున్నాయి, జకాతులు వస్తున్నాయి. ఈ కాకుండా హలాల్ డబ్బులు అని చెప్పేసి ఇంకా చాలా వస్తున్నాయి. మరి హిందువులకి ఏంటి? మాకు మేమిచ్చుకునే ఆదాయం, మాకు విదేశాల నుంచి ఎక్కడి నుంచి రాదు, మాకు మేమిచ్చుకునే ఆదాయాన్ని కూడా మాకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోలేని దౌర్భాగ్యపు స్థితిని ఈ ప్రభుత్వాలు కల్పిస్తా ఉంది. అలాంటి ప్రభుత్వాలే పాస్టర్లకి జీతాలు ఇస్తున్నాయి, ముల్లాలకి ఇమాములకి, మౌజాలకి జీతాలు ఇస్తుంది, క్వాజీలకు జీతాలు ఇస్తుంది, వక్ఫ్ బోర్డు అని చెప్పేసి ముస్లింల ఆస్తుల్ని కాపాడుతుంది, మైనారిటీ వెల్ఫేర్ బోర్డు అని పెట్టేసి పాస్టర్లకి ఇంకా క్రిస్టియన్స్ అందరికీ సంక్షేమం ఇస్తూ ఉంది. మరి వీళ్ళందరికీ మతాల పరంగా సంక్షేమం ఇస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా. రాజ్యాంగంలో ఎక్కడ మతపరమైన మైనారిటీ లేరు. రాజ్యాంగంలో ఇవన్నీ మళ్ళీ
తీసుకొచ్చారు రాజ్యాంగంలో. లేవు, ఇప్పుడు కూడా లేవండి. ఇప్పటికీ కూడా ఈ దేశంలో మతపరమైన మైనారిటీలకి ఎటువంటి తాయిలాలు కల్పించడానికి ఆస్కారం లేదు. అయినా కూడా సిగ్గు ఎగ్గు విడిచిపెట్టేసిన రాజకీయ నాయకులు ఓట్ల ఆటతోటి హిందువులకు అన్యాయం చేస్తూ ఈ దేశ ప్రజలు కడుతున్న మెజారిటీ ట్యాక్స్ డబ్బుల్ని ఇట్లా తాయిలాల్లాగా పంచుతున్నారు. మరి ఇలాంటి డబ్బుల్ని కొన్ని మతాల వాళ్ళకి మాత్రమే పంచుతూ మిగతా మతాలకి ఈ దేశ మెజారిటీ మతానికి అన్యాయం చేస్తూ ఉంటే మేము మాట్లాడద్దా? మేము మాట్లాడితే మాది ఆక్రోశం ఉక్రోశం అంటే అర్థం లేని మాట అది అసలు. అంటే ఇప్పుడు మీ సమస్య ఏంటో పరిష్కరించే విధంగా మాట్లాడితే తప్పులేదు, కానీ యువతల మతస్థుల్ని యువతల వ్యక్తుల్ని కించపరిచేలాగా మాట్లాడడం కరెక్ట్ అంటారు? ఒకటండి, కించపరిచేలాగా అంటే వాళ్ళు మేము కించపరుస్తున్నాము అనుకుంటే అది వాళ్ళ కర్మ. నేను కించపరచట్లా, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ఈ రోజున భారతదేశంలో హిందూ మతం బ్రతకాలి అని నేను కోరుకుంటున్నానంటే నేను హిందువుని కాబట్టి కాదు, నేను హిందువుని కాబట్టి హిందుత్వం బతకాలనుకోవట్లా. నేను హిందువుగా బతుకుతున్నప్పుడు నాకు ఇక్కడ కొన్ని తెలిసినాయి. నేను ఏ మతాన్ని కించపరచాల్సిన అవసరం నాకు లేదు. కించపరచమని నా ధర్మం చెప్పట్లా. అండ్ ఇంకోటి, నాకేమి విధిగా డ్యూటీ పెట్టలా. నువ్వు ఎంతమందిని మతం మారిస్తేనే నీకు స్వర్గం వస్తుంది, ఎంతమందిని మారిస్తేనే నీకు పుణ్యాలు జరుగుతాయి అని చెప్పేసి నా మతం నాకు ఎక్కడా చెప్పాల. నా మతం నాకేం చెప్తుంది అంటే, నా ధర్మం నాకేం చెప్తుంది అంటే, నువ్వు మంచిగా ఉండు, నీ చుట్టూ ఉండే వాళ్ళకి మంచి జరిగేలాగా కోరుకో, లోకా సమస్త సుఖినో భవంతో అని కోరుకో, సత్యం వద ధర్మం చరా అని చెప్తుంది. అంటే నిజాన్నే మాట్లాడు, ధర్మంగా నడుచుకో అని చెప్తుంది. నాకు ఎక్కడ ఇబ్బంది లేదు, నాతో పాటు ప్రపంచంలో ఉన్న ఎవరికి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ నా ధర్మం ఏం చెప్తుందంటే, షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే అని చెప్తుంది. అంటే 2 కాళ్ళ మీద ఉండే జీవులకి 4 కాళ్ళ మీద ఉండే జీవులకి అందరికీ శుభం కలగాలని కోరుకో అని చెప్తుంది. దీనివల్ల మనుషులకే కాదు, పశువులకి పక్షులకి కూడా చెడు లేదు. కానీ మిగతా మతాలు ఉన్నాయి చూసారా, నా మతం కాకపోతే చంపేసి, నా దేవుడిని పూజించకపోతే నరికేసి, ఆడు సొంత కొడుకైనా సరే, కన్న తల్లి అయినా సరే, కౌగిటి నిలిచిన భార్య అయినా సరే చంపేయమని చెప్తుంది. ఇంకొక మతాలు ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తారు, నీకు నచ్చినంత మందిని పెళ్లి చేసుకో, పిల్లలు ఆడవాళ్ళు. ఏ మతం అంటే మీకు పేర్లు తెలియదండి? మీరు చెప్పండి. నేను చెప్తాను, నేను ఓపెన్ గా చెప్తాను. క్రిస్టియానిటీ ప్రకారం, ఇస్లాం ప్రకారం చూసుకుంటే ముస్లిం కాని వాడిని కాఫిర్ అంటారు, ముష్రిక్ అంటారు. అంటే అయితే ఒకడు అవిశ్వాసి, లేకపోతే బహుదేవతారాధన చేసేవాడు, వాళ్ళ దృష్టిలో వాళ్ళ విశ్వాసానికి వ్యతిరేకి. క్రిస్టియానిటీ ప్రకారం చూసుకుంటే నన్ను అన్యుడు అని చెప్పేసి అంటారు. నేను ఏదైనా కావచ్చు, ఈ దేశం నాకు రాజ్యాంగం నాకు ఇచ్చింది ఆర్టికల్ 25, ఈ హిందువులకు తప్ప అని ఎక్కడన్నా క్లాస్లో రాశారా? లేదుగా. లేనప్పుడు నేను విగ్రహారాధన చేసుకుంటా, గ్రహారాధన చేసుకుంటా, నక్షత్రారాధన చేసుకుంటా, నాకు నచ్చితే రాళ్ళకు కాదు చెప్పులకు కూడా మొక్కుకుంటా, నా ఇష్టం. నా ఇష్టాన్ని తప్పంటానికి వీళ్ళెవరు ఒక్కొక్కడు అచ్చోసిన ఆంబోతుల్లాగా నా కొంప చుట్టూ తిరుగుతుంది కాకుండా, మతం ముష్టేమని నా కొంప చుట్టూ తిరుగుతుంది కాకుండా, మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి నీ విశ్వాసం తప్పు అంటే నేను చెప్పెట్టు కొట్టకుండా ఉండాలా? రాజ్యాంగం నా హక్కుల్ని కాపాడట్లా, కనీసం నేనైనా నా హక్కుల్ని కాపాడుకోవాలిగా. ఎవరన్నారు మీ విశ్వాసం తప్పు అని? అరే పాస్టర్లు చాలా మంది వీడియోస్ ఉన్నాయి, మీరు యూట్యూబ్ లో చూడండి, మీరు చూడట్లేదు కదా. పాస్టర్లు ఏంటండి, దావా ప్రచారకులు ఎంతో మంది చెప్తున్నారు, వేదాల్లో ఉంది మా దేవుడే, ఈ దేవుడే, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అసలు యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళు క్రిస్టియన్స్ గా అంటారు, అది కదా. ఖురాన్ ఆరాధించే వాళ్ళు ముస్లిం అంటారు. ఇప్పుడు యేసు ప్రభు అనే దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు మీ యొక్క నాలెడ్జ్ ప్రకారం? ఎక్కడి నుంచి రాలేదండి. అంటే ఆయన దేవుడి కింద కొలవడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటి మీకు తెలిసి? మార్కెటింగ్ కాదు అంటే, ఇప్పుడు మీరు మార్కెటింగ్ అంటున్నారు కదా, ఇది గత ఎప్పటి నుంచో నమ్మకంతో ఒక దేవుడు అంటే హిందువుల్లో రాముడు, కృష్ణుడు, ఇలాగా ఎవరైతే ఉన్నారో. తేజ గారు ఒక మాట చెప్తానండి. క్రిస్టియానిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ మతం. క్రిస్టియానిటీ నాట్ జస్ట్ క్రిస్టియానిటీ ఇస్లాం కూడా. అంటే నేను అంటాను, ఒక మాట మీరు ఎలాగే మార్కెటింగ్ ట్యాగ్ అని నేను చెప్తాను, అదే చెప్తున్నాను. క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఈ 2 మతాలు కూడా 2 రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ తోటి డెవలప్ అయిన మతాలు. ఇస్లాం అయితే మార్కెటింగ్ తో పాటు కొంచెం కర్కశత్వం కూడా, ఎందుకంటే యుద్ధాలు ఎక్కువ చేసి వ్యాపించిన మతం ఇస్లాం. సో ఈ 2 మతాలు కూడా ప్రచారం ఆపేసినా, లేకపోతే వాళ్ళ ప్రచారంతో పాటు వాళ్ళు చేసిన దండయాత్ర లాంటివి ఆపేస్తున్నా సరే, ఈ మతాలు 2 కొన్నాళ్ళ తర్వాత కనపడవు. కానీ సనాతన ధర్మానికి ఎటువంటి మార్కెటింగ్ వింగ్స్ లేవు. అయినా కూడా ధర్మం ఇప్పటిదాకా వచ్చింది. సనాతన ధర్మాన్ని భారతదేశంలో లేకుండా చేయాలని దాదాపు ఒక 1000 సంవత్సరాలు ముస్లింలు, తర్వాత 250 సంవత్సరాలు క్రైస్తవులు, బ్రిటిషర్స్ అందరూ ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఇంకా 70% హిందుత్వం ఉంది. అంటే కారణం ఏంటంటే ఈ సనాతన ధర్మం యొక్క మూలాలు ఇంత స్ట్రాంగ్ గా ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఇక క్రిస్టియానిటీలో క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడని మీరు అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు అనేవాడు ప్రపంచంలో లేడు అసలు. క్రీస్తు అనే అతను పుట్టనే లేదు ఎక్కడ. ఆ క్రీస్తు అనేది ఒక పేరు మాత్రమే. ఆ పేరును అడ్డం పెట్టుకుని క్రిస్టియానిటీ మార్కెట్ చేసుకుంటుంది. ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారంటే, ఈ కాలంలో చూసుకుంటే జనాలు తెలిసి తెలియక, లేకపోతే అలసత్వంతో, లేకపోతే ఆనందం కోసమో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే,
నువ్వు చేసిన పాపాలైనా పుణ్యాలైనా సరే దాని కర్మ ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని చెప్పేసి చెప్తుంది. కానీ ఈ క్రిస్టియానిటీ అనే మతం ఏం చెప్తుందంటే నువ్వు ఏమైనా చెయ్యి, చనిపోయే ముందైనా పర్వాలేదు, క్రీస్తు నా సొంత రక్షకుడు అని అంగీకరించినట్లయితే, నేను సువార్తను నమ్ముతున్నానని ప్రకటించినట్లయితే నీకు పాపాల నుంచి విముక్తి కలుగుతుంది, నువ్వు క్రీస్తు రాజ్యంలో ఉంటావు అని చెప్పేసి చెప్తున్నారు. తీర్పు దినం రోజున క్రీస్తు నిన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్తాడు పరలోకానికి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మందికి అది చాలా సింపుల్ గా అనిపిస్తూ ఉంది. అరే ఎట్లా బతికినా పర్లేదు, చివరాఖరికి వచ్చేప్పటికి మనం యేసుని నమ్ముకుంటే చాలా అనమాట, లేకపోతే యేసుని నమ్ముకుని మనం ఎట్లా ఉన్నా పర్లేదు అనమాట అని ఒక సింప్లీ ఏదో తప్పించుకునే ఒక కాన్సెప్ట్ లాగా అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది క్రిస్టియానిటీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు. సనాతన ధర్మం ఇప్పుడు ఈ సమాజాన్ని బాగు చేయాలి, మంచి పద్ధతిలో ఉంచాలనుకుంది కాబట్టే అంత కఠినంగా చెప్పింది. కానీ ఈ మిగతా మతాలు ఏంటి, సమాజం ఎట్టపోయినా పర్లేదు మా మతం పెరగాలనుకుంటుంది కాబట్టి నువ్వు ఎన్ని పాపాలైనా చేయి, యేసు నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సనాతన ధర్మంలో ఏం చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా మంచిగా బ్రతకాలని చెప్తున్నారు. మంచి చేస్తేనే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం చేతే కర్మ కల్పకోటి శతైరపి. అంటే నువ్వు చేసిన శుభకర్మైనా అశుభమైనా సరే, అంటే చెడైనా మంచి అయినా సరే, దేనైనా సరే దాని ఫలితాన్ని నువ్వే అనుభవించాలి. నీ తరఫున ఎవడో వచ్చేసి అనుభవించడు. అలాగే నీకు రుణమాఫీ చేసినట్టు పాపాలు మాఫీ చేయటాలు కూడా ఉండవు. కానీ ఈ మతాలు అట్లా చెప్తాయి, ఫలానా అది ఒప్పుకుంటే పాపాలు మాఫీ అవుతాయి అని. ఇస్లాం కూడా అంతే, నువ్వు అల్లాని అంతిమ దైవంగా, సర్వోన్నత దైవంగా, మహమ్మద్ ప్రవక్తని అంతిమ దైవ ప్రవక్తగా, ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా అంగీకరిస్తే చాలు అని చెప్తున్నారు. హిందుత్వాలు అట్లాంటి షార్ట్ కట్స్ ఏమి ఉండవు. మంచి ఫలితాలు కావాలి, మంచి జీవితం కావాలంటే మంచిగా బతకాల్సిందే, ఆప్షన్ లేదు. మీరు ఒకప్పుడు క్రిస్టియన్, మీరు కూడా క్రిస్టియన్ మతం నుంచి వచ్చారు. దాంట్లో నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి అసలు? వాస్తవాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు చాలా దరిద్రాలు చూశాను. ఏంటి చాలా దరిద్రాలు చూస్తాను. అన్ని చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి కొన్ని చెప్తాను. అంటే ఇక్కడ అందులో అక్రమ సంబంధాలు చూశాను, పాస్టర్లు పెట్టుకునే అక్రమ సంబంధాలు, పాస్టర్ల రంకులు చూశాను. మరి హిందూ మతంలో లేవంటారా? ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. అదొక ఆస్పెక్ట్ పూర్తిగా వినట్లేదు. నేను అనేక ఆస్పెక్ట్స్ లో అదొక ఆస్పెక్ట్ చెప్పాను. ఓకే, అంటే చర్చ్ లో వీళ్ళు ఏదైతే చెప్తారో మతం మారిపోతే వీడు సొద్దపోస అయిపోతాడు, వీడికి పాపాల జోలికి పోడు అని చెప్తారో అదంతా బూటకం. పాపాలు అనేది మనిషి మనస్తత్వాన్ని బట్టి వస్తాయి, ఆయా పరిస్థితులను బట్టి వాడు చేస్తా ఉంటాడు. అవకాశం ఉన్నోడు పాపాలు చేస్తాడు, అవకాశం లేనోడు మంచి మాటలు చెప్పుకుంటూ గడిపేస్తాడు కాలాన్ని, అంతే తప్ప బేసిక్ గా ప్రతి వాడిలో ఒక ఎదవ ఉంటాడు. ఆ ఎదవ అక్కడికి వెళ్ళినా అక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఇక రెండోది ఏం చెప్తారు అంటే వాళ్ళు సాక్ష్యాల పేరుతో మోసం చేస్తారు. నేనే కళ్ళ ముందు చూసాను, పాస్టర్లే కూర్చోబెట్టి ట్రైనింగ్లు ఇస్తారు. అరే నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు నేను హిందువుగా ఉన్నప్పుడు నా దేవతలు నన్ను అట్టా చేశారు, ఇట్టా చేశారు, నా దేవతలు రాక్షసులు, నా దేవతలు రక్తం తాగుతారు, నా దేవతలు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు చెప్పు అంటే రెచ్చగొట్టి చెప్పేచ్చడం నేనే చూశాను డైరెక్ట్ గా. అట్లాంటి వాళ్ళకి నేనే సాక్ష్యాలు చెప్పొచ్చాను కొంతమందికి. నేను క్రిస్టియన్ గా ఉన్నప్పుడు నేను బయటకు ఎందుకు వచ్చాను అంటే నేను అనుభవించింది చెప్తున్నా. నాకు కూడా ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షం అయ్యాడు, అతని పేరు యేసుక్రీస్తు. ప్రత్యక్షం అయిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పేసి అన్నాడు. సరే సమస్త జనులకు విశ్రాంతి కలగజేస్తా అన్నాడు కదా, నాకు కూడా కొద్దిగా కష్టంగా ఉంది ప్రయాణంలో. బాబు ఈ సూట్ కేసు కాసేపు మోసిపెట్టి నేను మొయ్యలేకపోతున్నా అన్న. యేసు నాతో చెప్పాడు, ఒరే బాబు నీకు దండం పెడతాను, నాకు ఇట్లాంటి పనులు చెప్ప, మాకు నా సిలువ నేను మోసుకోలేక కింద పడి వచ్చాను, ఈ సూట్ కేసు నేనే ఆడ మోసేది అని చెప్పేసి నా కాళ్ళ ఎడబడ్డాడు. ఇది నాకు అనిపించిన సాక్ష్యం. మరి నేను ఎట్లా చెప్తే అలా కాలిద్దా? కాలిద్దిగా. మరి అట్లాంటప్పుడు వాళ్ళు వచ్చి మీ హిందూ దేవతలు ఎట్లా అట్లా అంటే మీరు అప్పటికి అదే మతంలో ఉన్నారు అంటే ఇవన్నీ లొసుగులు తెలుసుకోవడానికి ఉన్నారా, లేకపోతే ఏంటి? లొసుగులు తెలుసుకోవడానికి ఏం కాదండి. నేను వెళ్ళాను, నమ్మాను, నిష్టగానే ఉన్నాను, మంచిగానే ప్రచారం చేశాను. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే క్రిస్టియానిటీలో వెళ్ళాను, అది కూడా చేశాను, స్వార్థ పరిచర్యలు కూడా చేసుకునే వచ్చాను నేను. అక్కడ ఉన్నంతసేపు ఎట్లా ఉంటుందంటే నేను నిజంగా వ్యభిచారం చేసినా, మందు తాగినా, లంజత్వం చేసినా, ఏం చేసినా సరే వాళ్ళందరూ ఏమంటారంటే అతను ఇంకా మారతాడు, అతను దేవుడు శోధిస్తున్నాడు, సైతాన్ శోధిస్తున్నాడు, ఇట్లాంటి తొక్కల కబుర్లు అని చెప్తాడు. కర్మగాలు నేను బయటకు వచ్చేసాను అనుకోండి క్రిస్టియానిటీలో నుంచి, నేను ఇక్కడికి వచ్చి రోజు ₹1,00,000 దానాలు చేస్తున్నా సరే అతను మనిషి మంచోడే, కానీ అది ప్రభు ఆశీస్సులు లేవండి, ప్రభు రక్షణ పొందలేదండి. అతను ఎప్పటికైనా నరకానికి గత అంటారు. ఈ రోజు చెప్తున్నా, అన్నం తినే పాస్టర్ ఎవడైనా సరే, నిజాయితీ కలిగిన పాస్టర్ ఎవడైనా ఉంటే గనక అట్లాంటి వాడిని అడగండి. అబ్దుల్ కలాం గారు జీవితకాలంలో ఏ రోజు క్రీస్తుని నమ్మలా, అలాని క్రీస్తుని అగౌరవపరచాల. ఆయన స్వర్గానికే వెళ్తాడు, పరలోకానికే వెళ్తాడు అని చెప్పే దమ్మున్నోడు ఎవడని ఉంటే చెప్పమనండి పాస్టర్ని. ఆయన భగవద్గీత నాకు ప్రేరణ అని చెప్పేసి చెప్పాడు, సంగీతం నేర్చుకున్నాడు, అది ఇస్లాంకి విరుద్ధం. ఏ ఇస్లాం మత ప్రవక్తనైనా సరే మత గ్రంథం ఆధారంగా అతను జన్నత్కి పోతాడని చెప్పమనండి. కానీ హిందువునైనా నేను చెప్తాను రాసేటప్పుడు స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం గారు అని రాస్తా.
ఆయన నా దేవుడిని నమ్మినా నమ్మకపోయినా స్వర్గీయ అని రాస్తా. కారణం ఏంటి? ఆయన మంచి జీవితం గడిపాడు. అలాంటి వ్యక్తి కృష్ణుడిని నమ్మాడా, రాముడిని నమ్మాడా, నమ్మలేదా అనేది నాకు అసలు ప్రశ్నే కాదు. ఎందుకంటే ఇదే సనాతన ధర్మంలో దేవుడితో సంబంధం లేకుండా జీవించిన ఎంతో మంది ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఇదే సనాతన ధర్మంలో అసలు దేవుడితో సంబంధం లేకుండా బ్రతికి గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ దేవుడు కాదు ఇంపార్టెంట్, ఇక్కడ మతం కాదు ఇంపార్టెంట్, కాండక్ట్ ఇంపార్టెంట్ సనాతన ధర్మానికి. దేవుడు కాండక్ట్ కంటే కూడా వాళ్ళ బిలీఫ్ ఇంపార్టెంట్. అదే మతము దేవుడు ఇంపార్టెంట్ కాదు అని అసలు ఇన్ని మతాలు ఎందుకు అవసరమా? ఇన్ని మతాలు ఉన్నాయంటే అంటే ఇప్పుడు అవసరం అంటారా? ఇప్పుడు చెప్తున్నా, నేను అవసరం లేదని చెప్తున్నా. నేను చెప్తున్నా కరెక్టే, ఇన్ని మతాలు అవసరమా అన్నారు. చెప్తున్నా ఈ మతాల క్రిస్టియానిటీ అసలు అవసరం లేదు, మానవాళికే అవసరం లేదు. క్రిస్టియానిటీ, ఇస్లాం మానవత్వానికే అవసరం లేదు. హిందూ ఇంకా మిగతా మతం, బౌద్ధ మతం, జైన మతం ఇవి కూడా అవసరంలా. హిందూ మతం అనుకుంటే అవసరంలా. కానీ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఎందుకంటే ధర్మం అంటే ఇది ఒక దేవుడికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. చెయ్యాల్సిన పని చేయటం, చెయ్యకూడని పని చేయకుండా ఉండటం, ఇదే ధర్మం. జరుగుతుందా మరి? అదే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. జరగట్లేదు. ఈ రోజు నాస్తికులు ఉన్నారండి, నేను వేరే నాస్తికుడు అని చెప్తాడు. అసలు నేను సైన్స్ కే పుట్టా, సైన్స్ తోనే బతుకుతున్నా, సైన్స్ తోనే పోతాను, రోజు సైన్స్ తోనే తింటాను, సైన్స్ తోనే ఎరుగుతున్నా అని చెప్పేసి చెప్తారు కదా. మరి అంతా సైంటిఫిక్ గా చేసేవాళ్ళు ఒక ఆడమగ మధ్య సంబంధాన్ని వాళ్ళు ఎందుకు భార్య భర్తను పెట్టుకున్నారు? బాబు గోగునేని పెళ్ళైంది, బాబు గోగునేనికి ఒక భార్య కొడుకున్నాడు. అరే అక్కడ భార్య భర్త అంటే ఒక మేల్ ఫీమేల్ కలిశారు, బై ప్రోడక్ట్ వచ్చింది. వాడి మీద నీకెందుకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి? భార్య భర్త తెలుగు వాడు, మేల్ ఫీమేల్ ఇంగ్లీష్ వాడు. ఇంగ్లీష్ వర్డ్ అంటే ఆడమగ, మేల్ ఫీమేల్ కి సృష్టిలో ఉన్న రెండు అది రెండు జెండర్స్ అంతేనండి. ఈరోజు జంతువులు ఉన్నాయి, పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకోగా. నువ్వు నాస్తికుడిని, నేను దేవుడిని నమ్మను అన్నప్పుడు నువ్వు వివాహ బంధంలోకి ఎందుకు వచ్చావు? సనాతన ధర్మంలో మాత్రమే వివాహ బంధం గురించి ఉంది ప్రస్తావన. మిగిలిన పెళ్లి చేసుకోకూడదా? మిగిలిన మరి ఎందుకు చేసుకోవాలి? ఎందుకు చేసుకుంటున్నారు అంటున్నా. ఎందుకు చేసుకోకూడదు అంటున్నా. ఎందుకు చేసుకుంటున్నారు? సింపుల్ లాజిక్ చెప్తానండి. మీరు ఏమంటున్నారు? ఇది ధర్మం ప్రకారం నడుస్తుందా అని చెప్పి అన్నారు. బైబిల్లో ఎక్కడా కూడా వివాహ ప్రక్రియ చెప్పలా. ఓకే, భగవద్గీతలో చెప్పారు, ఎక్కడ చెప్పలేదు కదా. హిందూ గ్రంథాల్లో ఉన్నాయి, స్మృతి గ్రంథాల్లో వివాహ ప్రక్రియ ఉంది. హిందూ గ్రంథాల్లో అన్నిటికీ ఉంది, అందుకే ఇన్ని గ్రంథాలు ఉంటాయి మనకి. హిందూ గ్రంథం అనేది కాంప్రహెన్సివ్, హాఫ్ ఆఫ్ ఏది ఉండదు. కానీ బైబిల్లో వివాహం అనే పదం ఉంటుంది, కానీ ఆ వివాహం ఎట్లా చేసుకోవాలి ఎవడు చెప్పలా. ఖురాన్లో కూడా సేమ్ అంతే. నాస్తికులకైతే అసలు వివాహం అనే మాట ఉండకూడదు. ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు, ఇష్టం కాని వాళ్ళు చేసుకోరు. దాన్నే ధర్మం అంటున్నాను నేను. ఆ ధర్మాన్ని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాటిస్తున్నారు. కొంతమంది అవసరం చేసుకుంటారు, కొంతమంది తేజ గారు వితండం చేయకూడదు. మీరు కూడా అదే అంటున్నా. మీరు అడిగే క్వశ్చన్ మీరు అడిగే క్వశ్చన్, మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చూస్తారు, వాళ్ళందరూ మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఆ జడ్జ్ చేసే క్రమంలో మీరు కొంచెం అంటే మరి ఇట్లా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే నేనేమన్నా చెయ్యండి, యాజ్ అన్ యాంకర్ మీకు రైట్ ఉంది. అయితే నేను అన్నది విని అర్థం చేసుకుని అడగాలి. ప్లీజ్. ఇక్కడ ఏమంటున్నాను, హిందూ గ్రంథాల్లో వివాహ ప్రక్రియ ఉందండి, ఈ ధర్మం ప్రకారం అందరూ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నాను. మీరు చేసుకోకూడదని రూల్ మీరు ఎట్లా చెప్తారు అంటున్నారు. వాడే చెప్తున్నాడు కదా, హిందూ విశ్వాసాలన్నీ మూఢనమ్మకాలు అంటున్నాడు. ఈ సృష్టిలో సైన్స్ తప్ప ఏది అన్ని మిగతా అంతా తప్పే అంటున్నాడు. ఈ సృష్టిలో సైన్స్ అనేది వివాహం అనేది సైన్స్ కాదే. సైన్స్ ఏ రకంగా వివాహం? సృష్టి ఆడ మగ కలిస్తే జరుగుతుంది అనేది మాత్రమే సైంటిఫికల్లీ ప్రూవెన్. అంతేనా? ఈ ఇద్దరు కలిసి పుట్టినప్పుడు నీ ఎమోషన్ లేదు, అక్కడ ఒక రియాక్షన్ జరిగింది. ఆ రియాక్షన్ కి ఒక బై ప్రోడక్ట్ వచ్చింది. ఆడి కొడుకు అనుకుంటావు, కూతురు అనుకుంటావు, పుట్టాడు, వాడే పెరుగుతాడు. అమెరికా లాంటి దేశాలు అదే జరుగుతుంది. జరగట్లేదండి, అక్కడ కూడా 12 years వరకు వాళ్ళు పెంచాలి ఖచ్చితంగా. తర్వాత లేదుగా, తర్వాత అదే 12 years తర్వాత వస్తుంది. అసలు ఆ 12 years కూడా ఎందుకు పెంచాలి? మరి ఇక్కడ అది కూడా లేదు కదా సార్. ఎందుకు లేదు? మన భారతదేశంలో అంటే మీరు చెప్పిన దానికి అగ్రీ మాట్లాడుతున్నా, మన భారతదేశంలో ఇతర దేశాల కంటే మన భారతదేశంలో అక్కడ 12 సంవత్సరాల వరకు ఒక ఊహ నడవడిక ఉంచేంత వరకు చూడాలి, తర్వాత వదిలేస్తారు. ఇక్కడ 18 ఏళ్ల వరకు అండి, 18 years మెజారిటీ వస్తుంది. అప్పటికి కూడా వదలట్లేదు, మైనారిటీ కూడా ఇక్కడ వదలట్లేదు. వదలాల్సిన అవసరం లేదే. ఇక్కడ మీకు చట్టాన్ని అర్థం చేసుకోండి. 18 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. పిల్లలకి మెజారిటీ వచ్చేదాకా కూడా వాళ్ళకి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు. 18 ఏళ్ల తర్వాత వాడికి నిర్ణయం తీసుకునే అధికారం వచ్చింది అంటే ఆ నచ్చోసిన ఆంబోతులాగా వదిలేయమని కాదు. అదే
వాడిని మానిటర్ చేస్తూ వాడికి కొంత లిబర్టీ ఇవ్వాలి. అది జరుగుతుంది ఇక్కడ. భారతదేశం అనేది ఎప్పుడు కూడా ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తుంది. పరిమితికి మించి కట్టడి చేయదు, అలానే విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేయదు. మరి విచ్చలవిడితనం ఉండబట్టే కదా ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని మనభంగాలు జరుగుతున్నాయి. విచ్చలవిడితనం ఉంది కాబట్టి ఇన్ని జరుగుతుంది మీరు అంటున్నారు. ఎన్ని జరుగుతుంది మీరు చెప్పండి, నాకు 10 చెప్పండి ఇన్సిడెంట్స్. మీకు తెలియదు అంటారు? నాకు తెలియదు, చెప్పండి. మీకు తెలియదు చెప్పండి. మొన్న జరిగిన దిశ ఇన్సిడెంట్ జరిగింది. 18 ఏళ్ళు కాదుగా చేసింది. ఎవరు? 18 ఏళ్ళ కుర్రోళ్ళు కాదుగా చేసింది. 18 ఏళ్ళు ఏంటి, లోపే ఏంటి సార్? చెప్తాను. 18 సంవత్సరాలు అనేది 18 సంవత్సరాలు అనేది మేజర్. విచ్చలవిడితనానికి మీరు కొలమానం ఏం చెప్తున్నారు? వయసు కొలమానం చెప్తున్నారు. వయసు కొలమానం చెప్తున్నారు. కానీ ఆ విచ్చలవిడితనానికి నేను కారణం ఏం చెప్తున్నానంటే బ్రాటప్. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా నేర్పాలి. అందరు తల్లిదండ్రులు నేర్పట్లా, కొంతమంది నేర్పుతున్నారు. ఇటువంటి వాటి మీద మీరు కౌన్సిలింగ్ ఎందుకు చేయట్లేదు? ఇటువంటి కదా ఇంపార్టెంట్. అటువంటి వాటికి చేసే ఆర్గనైజేషన్స్ అన్ని వాళ్ళు చేస్తున్నారు. అన్ని పనులు నేను భుజాన్ని వేసుకున్నాను. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సూసైడ్ చేసుకునే వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తా ఉంటాను. వాళ్ళని వచ్చేసి నువ్వు సనాతన ధర్మం కోసం ఎందుకు పని చేయవు అని నేను అడగకూడదు. అలాగే సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న నన్ను మీరు ఆ పని ఎందుకు చేయకూడదని మీరు అడగకూడదు. మీరు చేసే పనిలో మీరు ఏం పురోగతి సాధిస్తున్నారు, మీరు చేసే పని వల్ల సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది, ఇవి అడగాలి మీరు నన్ను. సమాజంలో వచ్చే మార్పు వల్ల వచ్చిన ఇక్కడ నష్టం లాభాలు ఏంటి మీరు చెప్పండి. చెప్పాను కదండి, ఈ రోజున క్రిస్టియానిటీ అంటే ఎట్లా తయారైపోయింది అంటే ఇది ఒక నాన్ సెన్స్ అనిపించట్లేదు. అంటే నేను సారీ టు సే, ఎందుకంటున్నానంటే ఇది ఒక నాన్ సెన్స్ అనిపించట్లేదా? ఎంత టైం వేస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ సొసైటీలో ఒక మనిషి బ్రతకాలంటే అతనికి చాలా నిధులు గాని అవసరాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా నిధులు ఉండాలా, ఆ వనరులతో పాటు జీవనం కొనసాగిస్తారు. ఓకే, లాస్ట్ వరకు కూడా. ఇక్కడ అటువంటి కూడా నోచుకోలేని ఎంతో మంది యువకులు ఉన్నారు, ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఓకే, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా మీ యొక్క సోషల్ వర్క్ చేస్తున్నారు. ఒక పేరు పెట్టుకుని దాన్ని ఒక సోషల్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నా ధర్మం గొప్పది, మీ ధర్మం గొప్పది కాదు, మీ ధర్మం అట్లా ఇట్లా, నేను ఇట్లా ఉన్నా, మీరు ఎందుకు అట్లా ఉన్నారు అని చెప్పేదానికంటే ఈ వేలో మీరు ఎందుకు వెళ్ళట్లేదు అని అంటున్నా. అది చెప్తున్నానండి. ఒకవేళ మీరు ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు అని. ఒకవేళ పని చేస్తున్న వాడిని ఇంకో వేలో నువ్వు ఎందుకు పని చేయట్లేదు అంటానికి మీరు సరిపోరు. మీరే కాదు, సొసైటీ ఎవరు సరిపోరు. ఈ రోజు మీరు విద్య గురించి, ఉపాధి గురించి, ఇట్ల గురించి మాట్లాడతారు. అవన్నీ పీక్ కట్ల కడతారనే కదా ప్రభుత్వానికి ఎవ్రీ ఇయర్ మన ట్యాక్స్ కడుతుంది. 40% ట్యాక్స్ కడుతున్నాం కదా. ఎందుకు కడుతున్నావు? నేనేదో పగలు తీసేస్తాను ప్రభుత్వాలు చెప్తున్నాయి కాబట్టి. మరి ఉపాధి కల్పిస్తాన్న ప్రభుత్వాలు ఎందుకు కల్పించట్లా? ప్రభుత్వాన్ని నిలదీయండి. మరి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో ఉపాధులు కల్పించాల్సిన ప్రభుత్వం పెట్టుబడులు తేకుండా ఎందుకు కాలయాపన చేస్తుంది? అడగండి. ప్రభుత్వం నేరుగా మద్యం షాపులు ఎందుకు నడుపుతుంది? అడగండి. ప్రభుత్వం తన మద్యం షాపులు వ్యాపారం పెంచుకోవటం కోసం అని చెప్పేసి ఎందుకు అంత ఇది చేస్తుంది? వెర్రి పనులు ఎందుకు చేస్తుంది? అడగండి. అలాగే కోర్టులను అడగండి. ఇంతకు ముందు సనాతన ధర్మంలో సంప్రదాయబద్ధంగా జీవించడం ఉండేది. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకండి, ఒక ఆడమగ కలిసి ఉన్నంత మాత్రం వద్దనే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. సుప్రీంకోర్టును అడగండి. విచ్చలవిడితనం పెంచి పోషిస్తుంది నేనా కోర్టును అడగండి ఎందుకు చేసావని చెప్పేసి. ఈ రోజున కాదు గుళ్ళోకి ఆడోళ్ళు వెళ్ళాలా వద్దా అనేది కూడా కోర్టులే నిర్ణయించే స్థితికి వచ్చేసిన తర్వాత అదే కోర్టులు ఆడామగా కలిసి పడుకుంటే తప్పు లేదని చెప్పడానికి వచ్చేసిన కోర్టులు పడుకున్న తర్వాత ఒకరికే కడిపోతుంది, ఒకరికి అన్యాయం జరుగుద్ది. చాలా మందికి ఒప్పుకోవటానికి నచ్చపోవచ్చు. ఇద్దరు కలిసి కాపురం చేస్తే ఫస్ట్ నష్టపోయేది అమ్మాయి, ఆ తర్వాత మగవాళ్ళు కూడా కొంత నష్టపోవచ్చు. కానీ కలిసి తిరగటం తప్పు కాదు అని చెప్పిన కోర్టు కలిసి తిరిగితే వచ్చిన కడుపుకి ఫలితం ఎవరికి ఇస్తుంది? పర్యవసానాలు ఎవరు భరిస్తున్నారు? ఆ ఫ్యామిలీ పడుతుంది, ఆడమగ పడుతున్నారు. కోర్టులు పడట్లేదుగా. కాబట్టి కోర్టులు నిలదీయండి. నాలాంటి వాడిని నిలదీయాల్సింది కాదు, నాలాంటి వాడిని అడగాల్సింది ఏంటి? మీరు హిందూ జనశక్తి అనేది పెట్టారు, దీని ద్వారా మీరు వేరే మతాలను కించపరుస్తున్నారు, ఎందుకు కించపరుస్తున్నారు అని అడిగారు. దానికి ఇందాక ఆన్సర్ చెప్పారు, నేను కించపరచట్లేదు, ఆ మతంలో ఉన్న తప్పుల్ని బట్టి నేను ఆ మతం ఉండకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మతం కానివ్వండి ఇంకోటి చంపేసుకోమని చెప్పే మతం ఈ సమాజానికి అరిష్టం. నా దేవుణ్ణి పూజించిన నా పక్కన ఉంటే నాకు చిరాకు కాబట్టి చంపేయాలంటాం. ఈ మానవాళికి అదొక పెద్ద ప్రమాదం. కాబట్టి ఆ మతాలు ఉండకూడదు అనుకుంటున్నాను. మీరు చెప్పింది 100% అగ్రీ చేస్తున్నాను. ఈ విషయంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. కొన్ని ప్రసార మాధ్యమాల్లో కానీ లేదా కొన్ని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ లో కానీ గుడి అనగా రాసామి, గుడి అనగా రాసామి, గుడి అనగా అది రాసలీలలు, ఇటువంటి ట్యాగ్స్ ఇస్తారు. గుడి అంటే ఏంటి? మన సొసైటీలో గుడి అంటే ఏంటి? గుడిని ఏ ధర్మంలో వాడతారు, ఏ యొక్క మతంలో వాడతారు చెప్పండి.
హిందూ మతంలో వాడతారు, అంతేనా? గుడి అంటే ఏంటి? హిందూ మతంలో వాడతారు. టెంపుల్, ఇంగ్లీష్ లో టెంపుల్, తెలుగులో గుడి వాడతారు. మరి ఇటువంటి ట్యాక్స్ వస్తున్నప్పుడు ఇటువంటి వాటిని మీరు ఎందుకు విమర్శించట్లేదు? మీరు సింపుల్ అండి. ఒకటి మీకు ఇక్కడ ఎవిడెన్స్ ఇప్పుడు కళ్ళ ముందే చూపిస్తాను నేను. ఈ మెటా అని వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది. నేను దానిలో ఒక సెర్చ్ చేశాను, టెల్ మీ ఎ జోక్ అబౌట్ లార్డ్ కృష్ణ అని చెప్పేసి అడిగా. అనగానే ఒక జోక్ చెప్పింది కృష్ణుడి గురించి. టెల్ మీ ఎ జోక్ అబౌట్ లార్డ్ రామ అని చెప్పేసి అడిగా. రాముడి గురించి ఒక జోక్ చెప్పింది. నేను తర్వాత టెల్ మీ ఎ జోక్ అబౌట్ ప్రాఫెట్ మొహమ్మద్ అని చెప్పేసి అడిగా. దానికి ఈ చాట్ జీపీటీ ఇచ్చింది తెలుసా, I respect the diversity of beliefs and understand the importance of sensitivity about religious figures. Jokes about Prophet Muhammad can be deeply offensive to too many people. Is there any other topic? మొహమ్మద్ ప్రవక్త గురించి జోక్ అడిగితే మాత్రం మత సామరస్యం, మత సహనం గుర్తొచ్చింది. టెల్ మీ జోక్ అబౌట్ జెహోవా అని అడిగా. జోక్స్ అబౌట్ రిలీజియస్ ఫిగర్స్ ఇంక్లూడింగ్ జెహోవా కెన్ బి సెన్సిటివ్ అండ్ పొటెన్షియల్లీ అఫెన్సివ్ టు మెనీ పీపుల్ అని చెప్పింది. టెల్ మీ జోక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అని అడిగా. సేమ్ రిప్లై ఇచ్చింది. మరి రాముడి గురించి, కృష్ణుడి గురించి మాత్రం ఎందుకని జోక్స్ అడగని టక్మని ఇచ్చేసింది? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హిందువుల్ని ఎవడేమన్నా ఏం పీకేది లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మిగతా మతాల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ మతాలు మనుషులు ఎవరు కనపడరు, అయినా కూడా ప్యాంటులు తడిపేసుకుంటా లత్కోర్ సమాధానాలు ఇచ్చింది. భయపడుతుంది. అంటే ఈ దేశంలో కూడా అదే జరుగుతుంది. హిందువులని విమర్శించటము అంటే ప్రతి ఒక్కడికి కూడా ఒక ఆట అయిపోయింది హిందువులు. అలాగే ఈ దేశంలో గుడి గురించి ఇట్లాంటి సామెతలు ఎందుకు పుట్టాయి అంటే, ఒకప్పుడు ఈ దేశంలో వేరే మతాల వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకునేప్పుడు చలోక్తుల్లాగా చేసుకున్నారు. అందులో గుడి అనక నాశనం ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఎవరన్నా ఇప్పుడు అప్పు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు శటకోపం పెట్టాడు అంటారు, పంగనామం పెట్టారు అని చెప్పేసి అంటారు. లేకపోతే ఎవడన్నా తిడుతున్నాడు అనుకోండి, అడిగి నిన్న బాగా అక్షింతలు పడ్డాయి కదరా అంటారు. అలాగే ఏదైనా మాట్లాడితే బూతులు పంచాంగం విప్పాడు రోయ్, లేకపోతే బూతు పురాణం విప్పాడు రోయ్ అంటాడు. నిజానికి పురాణాలు ఎక్కడ బూతు లేదు, పంచాంగంలో బూతులు ఉండవు. పంచాంగం లేకపోతే సగం మందికి బతికే లేదు అసలు, కాలం తెలుసుకోకపోతే. ఇవాళ గడియారాలు వచ్చినాయి కానీ ఒకప్పుడు అంతా పంచాంగం ఆధారంగా నడిచారు. అయినా కూడా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మాటల్ని బేస్ చేసుకుని సనాతన ధర్మం చిన్నది అని చెప్పేసి, లేకపోతే సనాతన మీరు అన్నారు కాదు, అనుకునే వాళ్ళ పర్సెప్షన్ చెప్తున్నారు. సనాతన ధర్మం తప్పు, లేకపోతే సనాతన ధర్మంలో లోపాలు అనుకుంటే అది వాళ్ళ విఘ్నత. వ్యక్తులు మాట్లాడే మాటల్ని బట్టి ధర్మం ఎప్పటికీ చెడ్డది అవ్వదండి. మీ వీడియో చాలా మంది చూస్తారు కదా, అందులో క్రైస్తవులు, ముస్లింలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తారు. మీ ఛానల్ వేదికగానే వాళ్ళతో డిబేట్ చేస్తాను నేను. దమ్ముంటే రమ్మనండి, ఆల్రెడీ చేశారు. మీ ఛానల్ వేదికగా మళ్ళీ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఉమ్ములు వేయడము అదంతా మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే ఉమ్మేస్తే మీరు తింటారని మీరు అడుగుతున్నారు కదా. అంటే ఉమ్మేస్తే తినడం కాదు, అక్కడ పద్ధతిగా ఆహ్వానిస్తున్నారు అందరినీ. ముస్లిమ్స్ అయినా హిందువులు రావద్దు, క్రిస్టియన్స్ రావద్దు అని వాళ్ళు ఏం అనట్లా, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇఫ్తారు ఎందుకంటే ఆహ్వానిస్తున్నారు. వెళ్ళడం తప్ప నేను అనలేదండి. మీరు అన్నారు వెళ్ళిన వాళ్ళకి ఎలా పెట్టాలి. ఇప్పుడు మీ గుడికి మీరు పిలిచారు అనుకోండి, మీరు చాలా శుచిగా శుభ్రంగా ఉండి పెడతారు. మరి మీ గుడికి వచ్చి అంత శుచిగా పెట్టే, శుభ్రంగా పెట్టే ప్రసాదాన్ని తినడానికి నానా నొప్పులు పడతా ఉంటారుగా. మేము తినకూడదు, మా ధర్మానికి వ్యతిరేకం అని చెప్పేసి. మరి మా ధర్మం ప్రకారం కూడా ఎంగిలి తినడం వ్యతిరేకం, మాకు శాస్త్రమే చెప్తుంది. మరి ఎందుకు తింటున్నారంటే ఉచ్చిష్టం తినకూడదు. ఎందుకు మరి తింటున్నారు? శాస్త్ర పరిజ్ఞానం లేక, మాలాగా చెప్పేవాళ్ళనేమో మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారని. ఎడ్యుకేట్ చేయక ఏం చేస్తాం? నేనేమన్నా క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు హిందూగా మారంటున్నానా, ముస్లిం దగ్గరికి పోయి నువ్వు హిందూగా మారంటున్నానా? నా హిందువుని నువ్వు మతం మారద్దురా అని చెప్తున్నా. నా హిందుత్వం నుంచి బయటకు పోయిన తిరిగి నువ్వు నా ఇంటికి రారా, మళ్ళీ మన ఇంటికి వచ్చేసాయి అని చెప్పేసి అడుగుతున్నా. నేను చేసిన దానిలో నేరం ఏముంది అసలు? ఇప్పుడు నేను స్వామీజీల గురించి మాట్లాడుతున్నా, వీళ్ళు అవసరం అంటారు? 100% అవసరం అండి. 100% అప్పుడే అవసరం లేదన్నారు. స్వామీజీలు అవసరం లేదనే మాట అన్నది. డోంట్ ట్రై టు ట్విస్ట్ అండి. నేను అన్నది ఏంటి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవడన్నా చేస్తే అలాంటి వాడు తప్పని చెప్తా. కానీ గురువు, మార్గం చెప్పే గురువు ఎవరైతే ఉంటారో అటువంటి గురువులు ఉండటం అనేది సమాజానికి ఎప్పుడు అవసరం. అలా 100% అవసరం. నిత్యానంద ఏం తప్పు చేస్తాడో మీరు చెప్పండి. అవసరమా? ఏం తప్పు చేస్తాడు? అదేదో మన కైలాస అని చెప్పేసి ఒక ప్రపంచాన్ని, దానికి ఒక పాస్పోర్ట్, దానికి ఒక టికెట్, అదొక దేశము అని చెప్పేసి క్రియేట్ చేసేసి, అది అన్వర్తి అని చెప్పేసి ఆయన శిష్యురాలే బయటకు వచ్చి చెప్పడం వచ్చింది. గతంలో ఆ శిష్యురాలతోనే ఒక భంగిమలో వీడియో బయటికి రావడం. ఆ శిష్యురాలతో రాలేదు, సర్లేని శిష్యురాలే కదా. ఆ శిష్యురాలు కాదు. మాటలు ఎట్లా ఉంటాయంటే, మనం ఒకటి మాట్లాడితే బయటికి 10 రకాలుగా. సార్ ఆ శిష్యురాలు కాదు, శిష్యురాలే కాదా? కాదు. నేను చెప్తాను, మీరు చెప్పండి. అమ్మాయి రంజిత ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ శిష్యురాలు కాదు, తన భార్య. తనే చెప్పుకున్నాడు.
భార్య అని చెప్తుంది. శిష్యురాలని చెప్పింది ఆమె. ఎవ్వరు చెప్పలేదు. ఆమె చెప్పింది. ఆమె మొదట శిష్యురాలుగా వచ్చింది, తర్వాత వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు, ఇష్టపడ్డారు. ఇక్కడ స్వామీజీలు వివాహం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, 100% నిక్షేపంలో చేసుకోవచ్చు. ఆహా. మీకు శంకరాచార్యుల వారు రాకముందు ఎప్పుడు కూడా బాల్య సన్యాసం అనే మాటే లేదు హిందూ ధర్మంలో. గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసాశ్రమంలోకి వెళ్ళేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అదే నిత్యానంద 10 మంది ఆడవాళ్ళతో తిరుగుంటే ఖచ్చితంగా నేనే తప్పు అంటాను. తిరగలేదు, ఒకరితో తిరిగాడు. ఒక్క అమ్మాయితోనే తనది, అది సీక్రెట్ గా తీసి బయట పెట్టారు. అది తన భార్యతో, అదే సీక్రెట్ గా తన భార్యతోటి జరిగిన దాన్ని స్పై చేసిన ఎదవ ఎవడైతే ఉన్నాడో ఆ స్పై చేసిన కదా మీరు ఆపాలి. ఆవిడ అంటే భార్య ఆ విధంగా, భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఏ విధంగా ఉంటే మీకేంటి బెడ్రూమ్ లో, అంటే బెడ్రూమ్ లో బెడ్రూమ్ అంటారు అదండి. బెడ్రూమ్ మీరు విజువల్ చూడలేదు? మీరు చూసాను, అది బెడ్రూమ్ అంటారు. బెడ్రూమ్ చూడండి, కావాలంటే మళ్ళీ ఒకసారి విజువల్ చూసుకోండి, ఒకసారి చూసుకోండి, మీరు చూడండి. అంటే మీరు ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలను. అయితే ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఆశారాం బాపుది ఉంది, నేను సమర్థించను. డేరా బాబా గడు ఉన్నాడు, నేను సమర్థించను. ఎందుకు? వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. ఇక్కడ రంజిత తోటి నిత్యానందది ఒక వ్యక్తిగత సంబంధం, అది వాళ్ళిద్దరు మాత్రమే చేసుకున్నారు. తర్వాత ఏం 10 మందితో వాడేం పడుకున్నట్టు ఎక్కడ దొరకలేదు. అండ్ జాగ్రత్త పట్టం అనే మాట అనకూడదు. మీరు తెలియకుండా ఏది పడితే అది మీ రేటింగ్ కోసం అట్లా మాట్లాడే. చెప్తాను వినండి. ఇప్పుడు నేను జీవితంలో తప్పు చేస్తాను, చెప్తాను, ఒక మాట వినండి. ఆ తర్వాత నింద వచ్చిన వెంటనే రంజితని, ఈ అమ్మాయితో నాకు సంబంధం లేదు, జస్ట్ ఊరికే ఎవరు ట్యాంపర్ చేస్తారని చెప్పి తప్పించుకోవచ్చు. అతను తప్పించుకోవాలనుకుంటే లేదు, తప్పించుకోవాలి. అవకాశం లేదు కదండి. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉంది చెప్పండి, తప్పించుకునే అవకాశం విజువల్ గా మన కంటికి కనపడుతున్నప్పుడు. అరే ఇవాళ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మీరు 10 మందితో పడుకున్నట్టు క్రియేట్ చేయొచ్చండి వీడియోని. అవునా? చేయొచ్చు. డీప్ ఫేక్ వీడియోస్ అవే కదా. మొన్న రీసెంట్ గా రష్మిక కూడా ఇష్యూ అయింది కదా. అవి వేరు సార్. అవి ఓకే, ఓన్లీ మనిషి రూపంలో మనిషిలో చూపించారు. ఏఐ యాప్ వల్ల వస్తాయి. డీప్ ఫేక్ టెక్నాలజీతో మీరు ఒక వ్యక్తిని మర్డర్ చేసినట్టుగా కూడా క్రియేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అంత అడ్వాన్స్డ్ గా వచ్చేసింది. నిత్యానంద తప్పించుకోవటం అనేది మ్యాటరే కాదు, కానీ తనని నమ్ముకున్న అమ్మాయి ఎవరైతే అప్పట్లో రాలేదు కదా, అప్పటికి కూడా ఉంది, అప్పుడున్న టెక్నాలజీ. తనని నమ్ముకున్న అమ్మాయి ఎవరైతే సీన్ రిక్రియేట్ చేసి పెట్టడం మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయిని ఇప్పుడు కూడా విడిచిపెట్టలే, ఇప్పటికి కూడా కైలాసంతో పాటే ఉంది. తన భార్య కాబట్టే ఉంది ఇంకా కూడా. అలాంటిది ఒక వ్యక్తి మీద అంత నిందేయాల్సిన అవసరం లేదు కదా. నిందేయాలి అడుగుతున్నాం, జస్ట్ ఎలిగేషన్. అది ఫాల్స్ ట్రూ తెలియదు, అలిగేషన్ వచ్చింది. ఆ వీడియో రావడంతో ప్రజలందరూ షాక్ అయిపోయారు. స్వామీజీ ఏంటి ఇలా చేయటం ఏంటి అని చెప్పేసి. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే అసలు స్వామీజీలకు వివాహం చేసుకోవచ్చు అనే క్వశ్చన్ కాడే మిగిలిపోయారు. పూర్వం ఋషులు చూసుకోండి, అత్రి మహర్షి భార్యతోనే ఉన్నారు, అంగిరసుడు భార్యతోనే ఉన్నారు, గౌతముడు భార్య ఉంది ఆయనకు కూడా, వశిష్ఠుడికి భార్య ఉంది. వీళ్ళందరూ భార్యలతో సహా సన్యాసాశ్రమంలో ఉంటూ తపస్సులు చేసుకున్నప్పుడు నిత్యానందది మాత్రం మీకు ఎందుకు తప్పు అనిపిస్తుంది? ఎందుకంటే చూడకూడని భంగిమలో మీరు వాళ్ళని చూసారు కాబట్టి మీకు అభ్యంతరంగా ఉంది తప్ప. ఋషులు దేవుళ్ళతో సమానం సార్. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఋషులు ఎలా అయ్యారండి? వీళ్ళు రాజకీయ నాయకులను వాడుకోవడం, అంటే పెద్ద మనుషుల దగ్గర ఉన్న డబ్బులని బ్లాక్ మనీని వైట్ మనీ ట్రస్టుల ద్వారా బయటకు వాడుకోవడం. ట్రస్ట్ ఏంటో బ్లాక్ మనీ ఏంటో మనకి మీకు తెలియదు. నాకైతే మీకు తెలియదు. నాకు తెలియదు. నెక్స్ట్ వీడియో అదే మనం చేద్దాం. నాకు 100% తెలియదు. ఓకే. ఇటువంటి విధాలుగా పెద్ద మనుషులు, ఇప్పుడు మీరు చెప్పండి ఒక విషయం, నేను మిమ్మల్ని అడుగుతాను డైరెక్ట్ గా. స్వామీజీల దగ్గరికి ఒక సామాన్య మానవుడు వెళ్ళగలదా? వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళట్లేదు? నేనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. అరుణాచలంలో నిత్యానందకి సంబంధించి ఒక ట్రస్ట్ ఉంది, ఉందా లేదా? అరుణాచలంలో ఉంది. ఎక్కడ కూడా ఉందో కూడా నేను చెప్తాను. అది ఎక్కడన్నా మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉంటది. ఓకే. లోపలికి వెళ్ళడానికి బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్, గర్ల్స్ ఆర్ అలౌడ్. ఎందుకు అట్లా? అది ఆశ్రమంలో మరి కాదు, అది ఆశ్రమం ఉన్నప్పుడు అందరికి. ఆశ్రమంలో ఏదైనా తప్పు జరుగుతుంది అనుకోండి, యూ ట్రై ఇన్ యువర్ ఓన్ వే, స్టింగ్ ఆపరేషన్ చేయండి. అయితే స్వామీజీల దగ్గరికి అందరూ వెళ్ళలేకపోతున్నారు మీరు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్ద స్వామీజీల దగ్గరికి చెప్తున్నా, మీరు వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే మీరు అలా కాకుండా స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి, భుజమే చేసుకోవాలి, లేకపోతే ఆయన భుజమే చేసి వ్యక్తిగతంగా మాట్లాడాలి అంటే అవన్నీ జరగకపోవచ్చు. తప్పు మాటలు మాట్లాడుతున్నారు, పదే మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవిడెన్స్ చూపించండి. మీరు ఒక వీడియో చూపించండి నాకు. అసలు చెప్తాను వినండి. ఆ భుజాల మీద చేసిన మీరు స్వామీజీలు వేసినా గానీ స్వామీజీల మీద ఎవరు వేయరు, అది గౌరవం. ఏ పీఠాధిపతి అయినా సరే అమ్మాయిల భుజాల మీద చేతులు వేసిన ఫోటోస్, నేను అందరి గురించి మాట్లాడలేదు, చూపిండి. అందరి గురించి మీరు మాట్లాడేది, మీరు మాట్లాడే కొందరు ఎవరైతే ఉన్నారో ఫోటోస్ చూపిండి. నిత్యానంద చెప్పేగా
నిత్యానంద ఫొటోస్ చూపించండి. వీడియో ఉంది కదా అందరికి రంజితాది ఒకటి కాదు, మిగతాది ఏమన్నా చూపించండి. ఇంకేం రాలేదు. మరి రానప్పుడు అమ్మాయిల మీద చేతులు మరి అమ్మాయి మీద చేసాడు అంటానికి అమ్మాయిల మీద చేస్తాడు అనే దానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మొన్న కైలాస గురించి ఒక అమ్మాయి బయటకు వచ్చింది కదా, శిశురాలు అని. అమ్మాయికి అమ్మాయి ఆయన మీద అటువంటి ఎలిగేషన్ చేయలేదు కదా. అమ్మాయి ఎలిగేషన్ అక్రమ సంబంధాలు అక్రమ సంబంధం కాదండి. మరి మీరు కైలాష్ అనేది లేదు. చెప్తానండి, కైలాస అనే దానికి అమ్మాయి వెళ్ళింది అంటున్నారు. అసలు కైలాస దేశం ఉందో లేదో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్. అమ్మాయి వెళ్ళి వచ్చి అక్కడంతా కూడా నచ్చట్లేదు అని చెప్పేసి చెప్పింది. ఆమెకి ఏం నచ్చలేదు. ఆమెకు నచ్చకపోయినంత మాత్రం ఇప్పుడు కైలాసాలో దాదాపు ఒక 200-300 మంది ఉంటారు. మరి ఆ 200-300 మంది కూడా అట్లాగే బయటకు వచ్చేస్తే, లేదు ఒక 50 మంది అన్న బయటకు వచ్చేస్తే ఓకే వీ కెన్ కన్సిడర్. అంటే 250 మంది వాళ్ళ మనుషులే ఉండొచ్చు. మరి ఏం వాళ్ళ మనిషి కాదా? అదే అంటే ఎక్కడో నచ్చలేదు కదండి. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక ఆఫీసులో భేదాభిప్రాయం వచ్చినప్పుడు క్వశ్చన్ అబ్సర్డ్ అని చెప్పేసి ఇల్లాజికల్ గా ఉంటుందని మీకు కూడా తెలుస్తుంది. బట్ స్టిల్ ఎందుకో మరి పిడివాదం చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఒక అమ్మాయి బయటకు వచ్చింది, నేను అమ్మాయిని చెప్తున్నాను. అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ చెప్పింది. ఆ కంప్లైంట్ మీద కొన్ని ఎంక్వైరీ చేయించాను, మరి పంపించేవారు ఒకరిని. ఓకే, ఇది మాట్లాడదాము. ఎంక్వైరీ చేసేలా ఉంటే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడదాం. అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చింది కదా, అన్ని మీడియాలకు రమ్మనండి, మొత్తం అన్ని చెప్పమనండి, స్టోరీ చేసారు, వాళ్ళని క్వశ్చన్ చేయమనండి, నన్ను క్వశ్చన్ చేయడం కంటే కూడా. ఓకే డన్. ఇప్పుడు మీది ఒక వీడియో నేను చూసాను రీసెంట్ గానే, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అనుకుంటా. అక్కడ గుట్కా ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ఓకే, గంజాయి పైకి వెళ్తుంది. అక్కడ పక్కన ఏదో ఒక టెంపుల్ ఉంటుంది, కడుతున్నారు. అక్కడ ఏమంటారు, గంజాయి కొడుతున్నారు. ఇంకొకటి అని మీరు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఓకే, తప్పది. కార్ల మీద స్టిక్కర్లు, ఒక దేవస్థానం ఎప్పటి నుంచి ఉన్నటువంటి పైనుంచి హెలికాప్టర్ విమానం వెళ్ళడానికి నిషేధం, అది వెళ్ళనియరు కదా, ఇంటర్నేషనల్ వే అయినా సరే వెళ్ళనియరు. కానీ ఒక ముస్లిం అతను మళ్ళా ధూపం వేస్తూ ఉంటారు, ప్రతి షాప్కి వేస్తారు ధూపం, ప్రతి షాప్కి నిమ్మకాయలు కడతారు, పిలిపించి మీరు ధూపం వేయించుకుంటారు. ఓకే, సాంబ్రాణి వేయించుకుంటారు. ఇళ్ళల్లో కూడా మంచిదని చెప్పి నమ్ముతారు. అతన్ని మీరు చాలా అంటే ఎందుకు కొట్టేంత పని చేశారు, అవునా కదా? కొట్టేంత పని చేశారు. ఆ వీడియో మీరు చూసారు. క్వశ్చన్ అయిపోతే నేను చెప్తాను. వీడియో మీరు చేశారు, మేము చూసాము. నీకేం హక్కు ఉంది? ఏంటి అతనికి వేస్తే ₹1-2 పల్లెల్ని వేస్తారు. అంటే మీకు బాధ అనిపించలేదు, జాలి అనిపించలేదు? అసలు మీకు జాలి అనిపించలేదా? మీ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి తిండికి లేక వాడు ఏదైనా చేసుకుంటున్నాడు అంటే తప్పు బాబు, ఇట్లాంటి చోట చేయకూడదు, ఇది వేరే చోట చేసుకో అని చెప్పేసి వెళ్తాం. ఆడికి తిండికి బాగానే ఉంది, కొవ్వు ఎక్కువైపోయి ఆడు గుట్కాలు వేసుకుని చేతిలో మందు బాటలు కూడా పెట్టుకుని తిరుగుతున్నాడు. అది ఎందుకు చూపించలేదు మీరు వీడియో? ఎందుకు చూపించలేదు చూడండి, గుట్కాలు వాడి పళ్ళు కూడా చూపించాం. మందు అన్నారు కదా, మందు వాడు సంచిలో పెట్టేసుకున్నాడు. వాడిని ఫిజికల్ గా మేము ఎక్కడ టచ్ చేయలేదు. వాడిని సంచిలోంచి తీయమని చెప్తానికి, మనం బలవంతంగా లాగటానికి వాడి ప్రాపర్టీ చెప్తాను నేను. మాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాడిని ఎక్స్పోజ్ చేయటం మా టార్గెట్. ఆ ఎక్స్పోజ్ చేసే క్రమంలో వాడి గుట్కా నోరు సరిపోదా? ఇప్పుడు మందు బాటలు కూడా కావాల్సింది. మందు బాటలు ఉంటే నేను తిడతా ఉంటే చెప్పండి, నా మందు బాటలు కూడా చూపిస్తాను నెక్స్ట్ టైం. ఆడు గుట్కా వేసుకుని వచ్చేసి మేము పూజ చేసుకుని పవిత్రంగా దేవతకి సమర్పించే పూలకాడు బూడి చేస్తున్నాడు, వేసి పవిత్రం చేస్తున్నా అంటున్నాడు. అది మొన్న నువ్వు పవిత్రంగా ఏడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పళ్ళు దొంకించావు, స్నానం చేస్తావు అని చెప్పి చెప్తాను. ఈ రోజున కొంతమంది ఉంటారు చక్కగా శుచిగా స్నానం చేసి మడిగట్టుకుని ఒక అర్చక స్వామి లేదా పురోహితుడు ఇంట్లోకి వచ్చి గోపంచకం చల్లుతాను అంటే ఆవు ఉచ్చు చల్లితే మీకు పవిత్రం అయిపోద్దా, ఏం మూఢనమ్మకం రా అని చెప్పేసి మన దగ్గరికి వచ్చి సొల్లు దెప్పుతారు. మరి నాస్తికులు కాదు, కొవ్వు పట్టిన సెక్యులర్ హిందువులు కూడా చాలా మంది ఉంటారు, లేకపోతే ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా అంటారు. మరి వాళ్ళని అడుగుతున్నాను, ఆడు పాన్ పరాగులు వేసుకుని లేకపోతే గుట్కాలు వేసుకుని ఆడు వచ్చేసి బూడిదేస్తుంటే పవిత్రం అయిపోతామా? అది మాత్రం మంచి నమ్మకమా? ఆడు ఎక్కడో బూడి చేస్తున్నాడు అంటే ఆడు బూడి తెచ్చుకుంటున్నా సరిపెట్టుకుంటాం. కానీ నా గుడి దగ్గరికి వచ్చేసి పవిత్రం చేస్తున్నా అంటున్నాడు. అంటే ఇందాక మీరు అన్నారు ఆడు ఉమ్మితే ఏముంది ఆడు సంప్రదాయం అని చెప్పేసి. అంటే నేను ఆడు ఉమ్మింది తినాలా? నేను ఆడు హలాల్ చేసింది నా దేవతకి పెట్టాలా? ఆడు బూడి చేసింది తీసుకెళ్లి నా దేవతకి పెట్టుకోవాలా? నేను అంత బానిస బతుకుతున్నాను. ఎవరు చెప్పారు? ఎందుకు వచ్చినాయి సినిమా? ఎవరు చెప్పారు? సినిమాలు ఎందుకు వచ్చినట్టు? సినిమా రాలేదు కానీ సబ్కా మాలిక్ ఏక్ అని ఎవరు చెప్పారు? బాబా గారు చెప్పారు. ఏ బాబా చెప్పారు? సాయిబాబా. ఎవరు మాలిక్ పేరేం చెప్పాడు? మాలిక్ పేరేం చెప్పాడు? సబ్కా మాలిక్ ఏక్ హీ హై. తర్వాత ఏం చెప్పాడు? బాబా గారు చెప్పారా లేదా? తర్వాత ఏం చెప్పాడు? అది మీరు చెప్పండి. ఎందుకంటే సాయికి నాకు పెద్ద పరిచయం లేదులేండి. బాబా దేవుడు ఆయన. ఎవడైతే నాకు షిరిడి సాయిబాబా అండి. ఎవడైతే నాకేంటి? ఆయన మన హిందూ ధర్మం సంబంధించిన ఆయన కదా. నేను చెప్పలేదు అన్నమాట. మరి ఆయన ఎందుకు ఆయన గురించి సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పిన సాయి అల్లా మాలిక్ అని చెప్పాడు కొనసాగింపు. నేను అదే అడుగుతాను, మీరు పేరు చెప్పట్లా. మీరు సగం లైన్ విన్నారు, మరి మిగతా లైన్ కూడా వినాల్సింది. అల్లా మాలిక్ ఏక్ హై అన్న, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు. ఆ మాలిక్ అల్లా హై అని చెప్పేసి చెప్పాడు.
అల్లా మాలిక్ అనేది ఒక ముస్లిం. మరి మన హిందువులు మొక్కుతున్నారు కదండి. మొక్కుతున్నారండి, అందుకే వాళ్ళందరినీ బయటకు తేవాలనే కదా మా తాపత్రయం అంతా కూడా. అంటే ఇప్పుడు షిరిడీకి వెళ్ళకూడదు అంటారా? అరే వెళ్ళొద్దనే చెప్తున్నా నేను. వెళ్ళకూడదు అంటారా ఏంటి? అంటున్నా, చాలా సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, షిరిడీకి వెళ్ళకూడదు, వెళ్ళను. సాయిబాబాని కొండకూడదు. వద్దు. నమ్ముతున్నారు కదా ఆయన ఒక గురువు అని. నమ్ముతున్నారు, అదొక దౌర్భాగ్యం. మాకు చెప్పేవాళ్ళు లేక నమ్ముతున్నారు. మాకు చిత్రామ్నాయ పీఠాలకి అధిపతులుగా ఉన్న వాళ్ళే చాలా మంది చెప్పారు షిరిడి సాయి హిందూ దేవుడు కాదు అని చెప్పేసి. మాకు ఆమ్నాయ పీఠాధిపతులు ఏది చెప్తారో దాన్నే మేము ప్రమాణంగా తీసుకుంటాం. షిరిడి సాయి నాకు దేవుడు కాదు. షిరిడి సాయిబాబా వల్ల మా కోరికలు తీరినాయి కాబట్టి దేవుడు నన్ను నమ్ముతాము అంటే, మీ భౌతిక అవసరాల కోసం మీ కోరికలు తీరినాయి కాబట్టి మేము అబద్ధాన్ని కూడా నిజం నమ్ముతాము అంటే నమ్మండి, మీ కర్మ అది. కానీ ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది. అదే నమ్మకాల వల్ల, అదే సమాధుల్ని పూజించడం వల్ల ఎప్పుడొకప్పుడు మీకు కూడా ప్రాణాపాయం. మరి వెంకటేశ్వర స్వామి సతీమణి బీబీ నాంచరమ్మ కూడా హిందువు కాదు. ఆవిడ బీబీ నాంచరమ్మ హిందువా? అయ్యో నాకు తెలియదండి. మీకు తెలియదంటే మరి చెప్తున్నారు, మిమ్మల్ని అడగడం. ఇంకా చెప్పండి, పర్లేదు చెప్పండి. బీబీ నాంచరమ్మ గారు ఆవిడ సత్యమాన భార్య, వెంకటేశ్వర స్వామి గారు వాళ్ళ భార్య. ఆమె బీబీ నాంచరమ్మ గారు. నాకు ఈ క్వశ్చన్ అర్థం కాదండి. ఇప్పుడు ఆయనకి ఇద్దరు భార్యలా కాదా? ఎవరికి? వెంకటేశ్వర స్వామి గారికి. పేర్లు చెప్పండి, ఇద్దరు పేర్లు. ఆలివేలు మంగమ్మ, బీబీ నాంచరమ్మ. రెండో భార్య పేరు నాకు ఇప్పుడు పరిచయం అయిందండి. నాకు పద్మావతి దేవి తెలుసు కానీ ఈవిడ పేరు తెలియదు. బీబీ నాంచరమ్మ తెలియదు నాకు. నేను చెప్పమంటారా? చెప్పండి. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, అసలు శివుడికి ఇద్దరు భార్యలు అంటారు. శివుడికి రెండో భార్య ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఉన్నది పార్వతీదేవి ఒక్క ఆవిడే. వాళ్ళు అందుకే ఆది దంపతులు అని చెప్పేసి అంటారు. వాళ్ళంత అన్యోన్యంగా ఎవరు ఉండరు అని చెప్పేసి. కానీ గంగని తీసుకొచ్చి భార్యను చేసేసారు. ఎవరో కవులు చాటువుల్లో చెప్పిన మాటలను తీసుకొచ్చేసి గంగ భార్య అంటారు. రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికి మనం ఫాలో అవుతున్నాం కదా. ఎప్పుడో రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే ఫాలో అవుతున్నాం. మరి ఎప్పుడో చెప్పిన పూర్వీకులు, ఎప్పుడో చెప్పిన ఋషులు, ఎప్పుడో చెప్పిన వాళ్ళు రాసినవి మనం ఫాలో అవ్వాల్సిందే. మనకు తెలియదు కాబట్టి. ఏ ఋషి రాయలా, ఏ ఋషి చెప్పాలా అసలు శివుడికి రెండో భార్య ఉందని. ఈ మధ్య పుట్టుకొచ్చిన పైత్యం ఇది పుట్టించారు. రామాయణం రాసిన వాల్మీకి అదే మనం ఫాలో అవుతున్నాం. రామాయణంలో శివుడి భార్య గంగానుందా? శివుడి భార్య గంగానుందా? నేను చదవాలా, కానీ రాసి అదే మనం కొంతమంది ఫాలో అవుతున్నారు. రామాయణం మీద నేను కంప్లైంట్ చెప్పాను. ఇప్పుడు నేను శివుడి భార్యల గురించి కంప్లైంట్ చెప్పాను. ఇద్దరు భార్యలు అంటున్నారు, అది తప్పు అని చెప్తాను. అలాగే వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామి భార్య అంటున్నారు. వెంకటేశ్వర స్వామి మరి బీబీ నాంచారమ్మకి తాళి ఎప్పుడు కట్టాడో నాకు తెలియదు. పెళ్లి పంతులు చేయించాడో నాకు తెలియదు. భోజనాలు ఏ క్యాటరింగ్ కూడా ఇచ్చారో నాకు తెలియదు. టైం మాకు ఇచ్చినందుకు నమస్తే, థ్యాంక్ యూ.